సో హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ జర్నీ. కంప్లీట్ ఏఎంఎల్ కోర్సు ఈ కర్మ బ్యాచ్ లో నేర్చుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ వీడియోలో మనం ఏ టాపిక్స్ కవర్ చేస్తాం అంటే ఫంక్షన్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తాం, ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం, పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి, రిటర్న్ కీవర్డ్ అంటే ఏంటి, స్కోప్ ఆఫ్ ఎ వేరియబుల్ అంటే ఏంటి, లాంబ్డా ఫంక్షన్ అంటే ఏంటి, రికర్షన్ అంటే ఏంటి. సో ఇవన్నీ టాపిక్స్ నేర్చుకోబోతున్నాం. అండ్ ఇంకా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫంక్షన్స్ ఆర్ రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్స్ ఎ స్పెసిఫిక్ టాస్క్. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనకి ఫ్యాన్ ఉంది. సో ఫ్యాన్ తిరగడానికి మనం ఏం చేస్తాం, స్విచ్ ఆన్ చేస్తాం. స్విచ్ ఆన్ చేసిన ఫ్యాన్ తిరుగుతుంది, స్విచ్ ఆఫ్ చేసిన ఫ్యాన్ ఆగిపోతుంది. ఇనిషియల్ గా మీరు ఏం చేస్తారు, ఫ్యాన్ కి వైర్లన్నీ కనెక్ట్ చేస్తారు, ఆ వైర్స్ తెచ్చి స్విచ్ కనెక్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తారో అప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది. అంతేగాని మీకు ఎప్పుడైతే ఫ్యాన్ కావాలో ఆ టైంలో మీరు వైర్లు అవి కనెక్ట్ చేసుకోరు కదా. ముందే మీరు కనెక్ట్ చేసుకొని ఉంచుకుంటారు. ఎప్పుడైతే మీకు ఫ్యాన్ అవసరమో అప్పుడు మీరు ఫ్యాన్ ఆన్ చేస్తారు. సో అలాగే మన ఫంక్షన్స్ కూడా ముందే మనం డిఫైన్ చేస్తాం ఫంక్షన్ ని. మనకి ఎప్పుడైతే అవసరం అవుతాయో అప్పుడు కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఓపెన్ అనకొండ ప్రాంప్ట్ అండ్ సిడి. ఇది నా ఫైల్ లొకేషన్ అన్నమాట. And now open Jupyter Lab, new notebook F2, rename it to day 5. Okay, everything is set. సో ఇప్పుడు నేను రెండు నెంబర్లను యాడ్ చేయాలి. సో దాన్ని నేను ఏం చేస్తాను, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు రెండు నెంబర్లు ఏదైతే num1 ప్లస్ num2 యాడ్ చేస్తాను. సో ఎంతకన్నా ముందు మనం నెంబర్ 1 నెంబర్ 2 ఎంత చూద్దాం. num1 ఈజ్ ఈక్వల్స్ టు 10, num2 ఈజ్ ఈక్వల్స్ టు 20. సో ఇప్పుడు నేను ప్రింట్ సమ్ అంటే నాకు 30 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు అదే నేను 10 సార్లు ఈ సమ్ ని పర్ఫార్మ్ చేయాలంటే ఏం చేస్తాం, ఫర్ లూప్ వాడదాం అనుకుంటారు. దీన్ని ఈ ఫర్ లూప్ లో రాసేస్తారు. అంతేనా, మీరు అంటున్నారు ఇండెంటేషన్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ సింప్లీ ప్రింట్ సమ్. సో ఇలా చేస్తే మీకు ఓకే. సో ఇలా చేస్తే మీకు ఒక 10 టైమ్స్ సమ్ పర్ఫార్మ్ చేయాలంటే పర్ఫార్మ్ చేస్తారు లూప్ వాడి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఫస్ట్ టైం సమ్ చేస్తున్నారో నెంబర్స్ వచ్చేసి 10, 20. సెకండ్ టైం సమ్ చేసినప్పుడు నెంబర్స్ వచ్చేసరికి 30, 40. అండ్ థర్డ్ టైం సమ్ చేసినప్పటికి మన నెంబర్స్ వచ్చేసరికి 40, 50. సో ఇలాగా నెంబర్స్ నెంబర్ 1 నెంబర్ 2 చేంజ్ అవుతుంది కదా. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఈ ఫర్ లూప్ వాడలేము. సో ఇప్పుడు సమ్కి సమ్ చేయడానికి లాజిక్ అయితే సేమే, రెండు నెంబర్లను యాడ్ చేస్తున్నాం. బట్ ప్రతిసారి మనం నెంబర్స్ చేంజ్ అవుతున్నప్పుడు ఈ ఫర్ లూప్ అనేది వాడలేం. సో అలాంటి సిచ్యువేషన్స్ లోనే మనం ఏం వాడతాం అంటే ఫంక్షన్స్ వాడతాం. ఫంక్షన్ ఏమంటే ఎలా రాస్తాం అంటే డెఫ్ అని కీవర్డ్ రాసి ఫంక్షన్ నేమ్ రాస్తాం. సో మన ఫంక్షన్ నేమ్ ఏంటి, సమ్ కాబట్టి సమ్ అంటాను. సమ్ అన్న తర్వాత ఇక్కడ ఎన్ని నెంబర్స్ ని యాడ్ చేయాలి, 2 నెంబర్స్ కాబట్టి 2 నెంబర్స్ ని ఇక్కడ పారాన్సిస్ లో రాస్తాను. ఏంటి చెప్తాను, ప్రజెంట్ చూడండి num1 num2. సో ఇక్కడ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు num1 ప్లస్ num2 అంటాం. అండ్ ప్రింట్ వాల్యూ 10 టైమ్స్ సమ్ ఫంక్షన్ ని పర్ఫామ్ చేస్తాను. బట్ వాల్యూస్ చేంజ్ చేస్తాను. అంటే ఇక్కడ చూడండి, ఇనీషియల్ గా ఇక్కడ ఎంత ఇచ్చాను, 10, 20 ఇచ్చాను కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సమ్ ఆఫ్ 10, 20, సమ్ ఆఫ్ 30, 40, సమ్ ఆఫ్ 40, 50. సో ఇలాగా డిఫరెంట్ నెంబర్స్ ని తీసుకున్నాను సమ్ లోని. అండ్ నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. లెట్ మీ రన్. చూసారా, నాకు 20 అదే 10 + 20 30, 30 + 40 70, 40 + 50 90. సో ఈ సమ్స్ అన్ని యాడ్ అయిపోయి వస్తాయి. సో సేమ్ లాజిక్ నే మనం మళ్ళీ మళ్ళీ వాడాలన్నప్పుడు ఫంక్షన్స్ ని వాడతాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఫంక్షన్ ని ఎలా డిఫైన్ చేస్తాం, సో సింటాక్స్ ఆఫ్ ఫంక్షన్ చూద్దాం. ఇప్పుడు డెఫ్ అనే కీవర్డ్ రాసాం చూడండి. డెఫ్ అనే కీవర్డ్ మనం రాసిన తర్వాత ఫంక్షన్ నేమ్ రాసాం. దాని తర్వాత పెరాన్సిస్ లో మనం ఏ నెంబర్స్ అయితే పాస్ చేయాలనుకున్నా ఆ నెంబర్స్ ని పాస్ చేసాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే. నెక్స్ట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. సో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే మనం ఈ ప్రింట్ అనేది వాడుతాం చూసారా, ఇది బిల్ట్ ఇన్ ఫంక్షన్ అన్నమాట.
దాని తర్వాత మనం టైప్ ఆఫ్ అని వాడాం చూసారా? ప్రీవియస్ వీడియోస్‌లో మీరు నా వీడియోస్ చూసుంటే టైప్ ఆఫ్ అని వాడాము. దాని తర్వాత ఇన్‌పుట్ అని వాడాం కదా! సో, ఇవన్నీ ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్. అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఏవైతే ఫంక్షన్స్‌ని మనం డిఫైన్ చేస్తున్నామో. యూజర్ డిఫైన్డ్ ఫర్ డెఫినిషన్ డీఎఫ్ ఫర్. సో, మనం ఇక్కడ ఏదైతే ఫంక్షన్‌ని డిఫైన్ చేసామో అది యూజర్ డిఫైన్డ్ అంటే మనం డిఫైన్ చేసాం కాబట్టి. సో, ఇలా 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి అండ్ దట్స్ కంప్లీటెడ్. అండ్ డిఫైనింగ్ అండ్ కాలింగ్ ఎ ఫంక్షన్. సో, ఇక్కడ మనం ఫంక్షన్‌ని డిఫైన్ చేసాం. అండ్ ఎప్పుడైతే ఫంక్షన్‌ని కాల్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మనం ఏం చేసాం? ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో అది కాల్ చేసాం. అండ్ ఇక్కడ పారాంథసిస్‌లో 2 నంబర్‌లని పాస్ చేసాం కదా! సో, ఆ 2 నంబర్‌లు ఏంటి అనేది మనం ఇక్కడ డిఫైన్ చేసాం. ఇక్కడ నమ్1, నమ్2 అన్నాం. సో, అవి ఏంటి అనేవి ఇందులో పాస్ చేసాం. దట్స్ ఇట్. సో, ఇది ఫంక్షన్ డెఫినిషన్. డెఫ్ అని రాస్తే డెఫినిషన్. అండ్ ఓన్లీ ఆ ఫంక్షన్ నేమ్‌నే రాస్తే దాన్ని ఫంక్షన్ కాలింగ్ అంటారు. ఓకే. డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అండ్ కాలింగ్ ఏ ఫంక్షన్‌లో 2 క్వెషన్స్ ఉన్నాయి. సో, క్రియేట్ ఏ ఫంక్షన్ టు ప్రింట్ నంబర్స్ ఫ్రమ్ 1-5. సో, 1 నుంచి 5 వరకు మనం నంబర్స్‌ని ప్రింట్ చేయాలి. కానీ అదొక ఫంక్షన్‌లో రాయాలి. సో, నేనేం చేస్తాను డెఫ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఎ ఫంక్షన్ అండ్ ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి ప్రింట్ నంబర్స్ అంటాను. అండ్ ఇందులో నేను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అవ్వాలి? ఫర్ k ఇన్ రేంజ్ ఆఫ్ 1-5 కాబట్టి నేను 6 అంటాను. ప్రింట్ k. ఐ హోప్ మీకు ఈ ఫర్ లూప్ లాజిక్ తెలుసు అనుకుంటున్నాను. సో, ఇక్కడ రేంజ్ ఫంక్షన్ అవన్నీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇఫ్ యూ డిడ్ంట్ వాచ్ ఇట్ ప్లీజ్ డూ వాచ్ ఇట్. అయితే నేను బేసిక్‌గా చెప్తాను ఇక్కడ ఏంటన్నది. ఫర్ k ఇన్ రేంజ్ అన్నప్పుడు రేంజ్ అనే ఫంక్షన్ 6 వరకు రాసాం కదా! సో, 0 నుంచి 5 వరకే ప్రింట్ అవుతుంది. సో, అలాంటప్పుడు మనం స్టార్టింగ్ ఈస్ ఫ్రమ్ 1-5 కాబట్టి 1 నుంచి 5 వరకే ప్రింట్ అవుతుంది. 6 దగ్గర ఆగిపోతుంది. అండ్ ప్రింట్ k అన్నప్పుడు ఇనీషియల్‌గా k వాల్యూ 1 అవుద్ది. దాని తర్వాత 2 అవుద్ది, 3 అవుద్ది, 4 అవుద్ది, 5 అవుద్ది. అండ్ 6 ఎప్పుడైతే అవుద్దో ఇప్పుడు ఆగిపోద్ది. సో, ఇదనమాట. అండ్ ఇప్పుడు నేను ప్రింట్ నంబర్స్ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తాను. సో, కాల్ చేయగానే నాకు 1 నుంచి 5 వరకు నంబర్స్ అనేవి ప్రింట్ అయిపోతాయి. చూడండి 1-5 నంబర్స్ అలా ప్రింట్ అయిపోయాయి. దట్స్ ఇట్. ఓకే. కాల్ ద సేమ్ ఫంక్షన్ 3 టైమ్స్. ఆల్రెడీ మనం ఇది చేసేసాము. సో, ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేసాం అండ్ దాన్నే 3 టైమ్స్ కాల్ చేసాం. బట్ డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చాం. సో, ఈ వాల్యూస్‌ని ఏమంటారంటే పారామీటర్స్ అంటాం. ఓకే. నెక్స్ట్ టాపిక్ అదే. పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. సో, పారామీటర్స్ అంటే ఏంటి? ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? ఏదైతే వాల్యూస్‌ని అంటే ఇది ఫంక్షన్ నేమ్. ఇది పారాన్సిస్. పారాన్సిస్ లోపల ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నప్పుడు ఏదైతే రాస్తామో మళ్ళీ వినండి. ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నప్పుడు పారాంథసిస్ లోపల ఏవైతే రాస్తామో వాటిల్నే పారామీటర్స్ అంటాం. సో, ఈ నమ్1, నమ్2 అనేవి పారామీటర్స్. అండ్ ఎప్పుడైతే మనం ఆ ఫంక్షన్‌ని కాల్ చేస్తామో అప్పుడు ఆ పారాంథసిస్‌లో ఏ నంబర్స్ అయితే రాస్తామో వాటిల్ని ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఐ హోప్ దట్ మేక్స్ సెన్స్. ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు పారాంథసిస్‌లో రాసే వాటిని పారామీటర్స్ అంటాం. అండ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి? వాల్యూ పాస్డ్ డ్యూరింగ్ ఫంక్షన్ కాల్. ఎప్పుడైతే మనం ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నప్పుడు ఆ పారామీటర్స్‌లో నంబర్స్‌ని రాస్తాం. వాటిల్ని ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకే. సో, నెక్స్ట్ రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ సెండ్స్ వాల్యూ బ్యాక్ ఫ్రమ్ ఫంక్షన్. సో, ఈ ఫంక్షన్ నేను కొద్దిగా మోడిఫై చేస్తాను. సో, ఇక్కడ ప్రింట్ వాల్యూ అనే బదులు నేనేం చేస్తానంటే రిటర్న్ వాల్యూ అంటాను. ఓకే. సో, ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఎప్పుడైతే సమ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తానో 10, 20 ఇప్పుడు ఈ ఫంక్షను నాకొక వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో, ఈ వాల్యూని నేను ఎక్కడైనా స్టోర్ చేయాలి. సో, నేను దానికి ఒక వేరియబుల్ తీసుకుంటాను. x అని ఒక వేరియబుల్ తీసుకొని ఈ సమ్ ఏదైతే రిటర్న్ చేస్తుందో అది xలో స్టోర్ చేస్తాను. అండ్ నేనెప్పుడైతే ప్రింట్ x అంటానో సో, ఏదైతే నంబరు చూడండి ప్రింట్ చేద్దాం ఫస్ట్. సో, ప్రింట్ చేయగానే 30 వచ్చింది. ఎందుకు 10 + 20 ఈస్ 30. సో, ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో, x సమ్ ఆఫ్ 10, 20 ఓకే. సో, 10, 20 అన్నప్పుడు ఈ 10 ఎక్కడికి నమ్1లోకెళ్తుంది. ఈ 20 నమ్2లోకెళ్తుంది. ఓకే. అప్పుడు వాల్యూ నమ్1 + నమ్2. సో, 10 + 20 ఈస్ 30. 30 అనేది ఈ వాల్యూలో స్టోర్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మనం రిటర్న్ వాల్యూ అంటున్నామో 30 అనేది రిటర్న్ అవుతుంది. అండ్ ఆ 30 రిటర్న్ అయ్యి ఈ x వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మనం ప్రింట్ x అంటున్నామో ఆ వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని ఆప్టిమైజ్ చేయొచ్చు.
సో దీన్ని ఇంకెలాగా ఆప్టిమైజ్ చేయొచ్చు అంటే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు num1 ప్లస్ num2 అనే బదులు సింపుల్ గా ఈ num1 ప్లస్ num2 నే రిటర్న్ చేసేయచ్చు. సో మళ్ళీ స్టోర్ చేసి పంపించడం ఎందుకు, డైరెక్ట్ గా రిటర్న్ చేసేద్దాం. సో ఇప్పుడు కూడా మనకి సేమ్ అవుట్పుట్ వస్తుంది చూడండి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ సమ్ డౌట్ లెట్ మీ చేంజ్ ఇట్. సో మనకి ఆన్సర్ 40 రావాలి. సో 40 వచ్చింది. ఫైన్. సో టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ ఆర్గ్యుమెంట్స్. సో ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, యు ఆల్రెడీ నో. ఎప్పుడైతే మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నప్పుడు వాటిని పాస్ చేస్తాం, వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో ఆర్గ్యుమెంట్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫంక్షన్ లో ఏముంది, ఫంక్షన్ ఏముంది, num1 అండ్ num2 ఉంది. సో నేను కొద్దిగా దీన్ని స్లైట్ గా మారుస్తాను. ప్రింట్ num1 అండ్ ప్రింట్ num2. ఓకే, రిటర్న్ స్టేట్మెంట్ తీసేస్తాను. అండ్ లెట్స్ కాల్ ద ఫంక్షన్ 10, 20. సో సింపుల్ గా మనకి num1 num2 ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సమ్లోని, సో ఇక్కడ ఏమవుతుంది, num1 అంటే 10 ప్రింట్ అయింది, num2 అన్నది 20 ప్రింట్ అయింది, అంతే కదా. సో దీన్నే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటారంట. అంటే ఇక్కడ సమ్ లో స్టార్టింగ్ పొజిషన్ లో ఏం పెట్టాం, num1 పెట్టాం. అండ్ మనం ఫంక్షన్ లో స్టార్టింగ్ పొజిషన్ లో ఏం పాస్ చేసాం, 10 పాస్ చేసాం. సో 10 అనేది num1 వాల్యూలోకి వెళ్తుంది, 20 అనేది num2 లోకి వెళ్తుంది. అండ్ ఎప్పుడైతే మనం num1 ప్రింట్ చేసాం అప్పుడు 10 ప్రింట్ అయింది, అండ్ ఎప్పుడైతే మనం num2 ప్రింట్ చేసాం అప్పుడు 20 ప్రింట్ అయింది. సో దీస్ ఆర్ కాల్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. అండ్ ఇంకోటి ఉంటది ఏంటంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, నేను num2 ఈజ్ ఈక్వల్స్ టు 10 అంటున్నాను, num1 ఈజ్ ఈక్వల్స్ టు 10 అంటున్నాను. సో ఇప్పుడు ఏమవుద్ది మనకి, num2 అనేది నేను ఇక్కడ డిఫైన్ చేశాను. స్టార్టింగ్ లో పంపించేది 10 బై డిఫాల్ట్, ఇందాల పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ లాగా కాదు. num2 అనేది 10 అవుద్ది, num1 అనేది 20 అవుద్దని నేను డిఫైన్ చేసి పంపించాను. సో అందుకే నాకు num1 అనేది 20 వచ్చింది అండ్ num2 అనేది 10 వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. సో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఓన్లీ 20నే పాస్ చేశాను అండ్ num2 ఈజ్ ఈక్వల్స్ టు బై డిఫాల్ట్ 5 అన్నాను. సో మనకు ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది, సో num1 అనేది 20 అండ్ num2 అనేది 5. ఓకే, ఇప్పుడు నేను 2 నెంబర్స్ పాస్ చేశాను అనుకోండి, ఏమవుద్ది చూద్దాం. 21 అంటారు. సో ఇక్కడ ఏమవుతుంది అబ్జర్వ్ చేశారా, ఎప్పుడైతే నేను సింగిల్ నెంబర్నే పాస్ చేస్తానో అప్పుడు మనకి డిఫాల్ట్ వాల్యూ ఏది ఉందో అది తీసుకుంటుంది. అండ్ ఎప్పుడైతే నేను 2 నెంబర్స్ ని పాస్ చేస్తున్నానో, అంటే 2 ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తున్నానో, అప్పుడు నాకు ఏ ఆర్గ్యుమెంట్స్ అయితే పాస్ చేశానో అవే ప్రింట్ అవుతున్నాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్. సో వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ యు నో వాట్, ఇందులో ఆర్క్స్ అని ఉంటాయి అండ్ నెక్స్ట్ కే ఆర్క్స్ అని ఉంటాయి. కే ఆర్క్స్ మీకు రావాలంటే మీకు డేటా స్ట్రక్చర్స్ రావాలి, డేటా స్ట్రక్చర్స్ ఇన్ పైథాన్. సో అవి మీకు చెప్పలేదు కాబట్టి కే ఆర్క్స్ అనేవి ఈ వీడియోలో స్కిప్ చేస్తాను. అండ్ ఎప్పుడైతే డేటా స్ట్రక్చర్స్ వీడియో చేస్తాను అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ వీడియోలో ఆర్క్స్ అంటే ఏంటో చెప్తాను. ఓకే, అంటే సింపుల్ గా స్టార్ ARGS అని రాస్తాం. ఈ ఆర్క్స్ అనే రాయాలని ఏం లేదు, ఆర్క్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ అని. సో యూ కెన్ ఆల్సో రైట్ సంథింగ్ కాల్డ్ యాజ్ వేరియబుల్స్ ఆర్ ఎల్స్ సంథింగ్ లైక్ ఫ్లై, మీ ఇష్టం. కాకపోతే ఆర్గ్యుమెంట్స్ అన్నది కొద్దిగా చూడడానికి బాగుంటది అండ్ బై డిఫాల్ట్ ఉన్నది కాబట్టి మోస్ట్ పీపుల్ ప్రిఫర్ ఇట్. అయితే ఈ ఆర్గ్యుమెంట్స్ ఏం చేస్తాయంటే సింపుల్ గా ప్రింట్ ఆర్క్స్ అంటాను. సో ఈ ఆర్క్స్ n నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ని తీసుకుంటుంది. అంటే ముందు వరకు మనం ఏం చేస్తాం, num1 num2 num3 అని అలాగ ఇచ్చాం కదా, ఎన్ని వేరియబుల్స్ పాస్ చేయాలని. సో ఇందులో ఎప్పుడైతే మీరు ఈ స్టార్ రాసి ఒక వేరియబుల్ నేమ్ రాస్తామో, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. నేనైతే ఆర్క్స్ అని రాశాను, బై డిఫాల్ట్ ఇది రాస్తారు కాబట్టి రాసాము. ప్రింట్ ఆర్క్స్ అనగానే మనకి
2021 అనేవి ప్రింట్ అయిపోయాయి. అండ్ ఇక్కడ చూడండి నేను ఒకటే రాశాను. ఇక్కడ నేను 2 వేరియబుల్స్‌ని పాస్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 1, 2, 3, 4, 5. సో, ఇక్కడ నేను n నంబర్ ఆఫ్ వేరియబుల్స్‌ని పాస్ చేయొచ్చు. n నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్‌ని పాస్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి స్కోప్ ఆఫ్ ఎ వేరియబుల్. ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నాను. అండ్ ఇక్కడ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు num1 ఇంటూ num2 అంటాం. అండ్ లెట్ మీ చేంజ్ ద నంబర్స్ బికాస్ 10, 10. సో, మనకు ఆన్సర్ అనేది ఎంత వస్తది? సో, ఇనీషియల్‌గా మనం ఏం చేసాం? సో, ఇనీషియల్‌గా నేనేం చేశానంటే ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అన్నాను. ఇప్పుడు ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు num1 ఇంటూ num2 అన్నాను. సో, ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత వస్తదో చూద్దాం. ఇక్కడ ఆన్సర్ 100 వచ్చింది. అంటే ఇక్కడికొచ్చాక మీరు వాల్యూ మారిపోయింది అనుకుంటారు. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రింట్. అంటే ఇది ఫంక్షన్. ఫంక్షన్ లోపల ప్రింట్ రాస్తే ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 100 అని వచ్చింది. అండ్ నేనిప్పుడు ఫంక్షన్ బయట ప్రొడక్ట్ అని రాస్తాను. లెట్ అస్ సీ వాట్ కమ్స్. సో, ఫంక్షన్ లోపల రాస్తే 100 వచ్చింది. ఫంక్షన్ బయట రాస్తే 0 వచ్చింది. వాట్ ఈస్ దిస్? సో, దీన్నే లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్ అని 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో, ఏదైతే నేను బయట డిఫైన్ చేశానో ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని అది గ్లోబల్ వేరియబుల్. అంటే అది ఎక్కడైనా యాక్సెస్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను ఏదైతే రాశానో అది లోకల్ వేరియబుల్. అంటే ఓన్లీ ఫంక్షన్ లోపల మాత్రమే యాక్సెస్ అవుతుంది. అందుకే నేను ఎప్పుడైతే ఈ ఫంక్షన్ లోపల ప్రొడక్ట్‌ని ప్రింట్ చేశానో నాకు 100 అని వచ్చింది. అండ్ ఎప్పుడైతే నేను బయట డిఫైన్ చేశానో అప్పుడు నాకు 0 అని వచ్చింది. అండ్ 100 ఎలాగొచ్చిందని నన్ను అడగకండి. ఎందుకంటే ఇక్కడ 10 num1 లోకెళ్ళింది. 10 num2 లోకెళ్ళింది. అండ్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు num1 ఇంటూ num2. సో, ఇక్కడ 100 వస్తది. 10 ఇంటూ 10 ఈస్ 100. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి లాంబ్డా ఫంక్షన్స్. లాంబ్డా ఫంక్షన్ ఈస్ ఎ స్మాల్ వన్ లైన్ అనోనిమస్ ఫంక్షన్ యూజ్డ్ ఫర్ సింపుల్ ఆపరేషన్స్. అనోనిమస్ అంటే పేరు లేనోడు. అంటే ఫంక్షన్‌కి నేమ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ నేనేం రాస్తానంటే లాంబ్డా సమ్ ఈజ్ ఈక్వల్ లాంబ్డా a, b a ప్లస్ b. సో, దీని సింటాక్స్ చూడండి. లాంబ్డా అన్న కీవర్డ్ రాసి ఆర్గ్యుమెంట్స్ ఏదైతే రాస్తామో అవన్నీ అక్కడ రాసి అండ్ ఎక్స్‌ప్రెషన్ రాస్తాం కోలన్ పెట్టి. సో, ఇక్కడ నేను అదే చేశాను. సో, దీనికి ఫంక్షన్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ నేను ఇక్కడ ఏం చేయాలి? జస్ట్ 2 నంబర్‌లని యాడ్ చేయాలి. సో, దానికి మళ్ళీ నేను పెద్ద ఫంక్షన్ రాసి ఐ మీన్ డెఫ్ కీవర్డ్ రాసి డిఫైన్ చేసి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసి ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్. బేసికల్‌గా సింపుల్ ఒక సింగిల్ ఎక్స్‌ప్రెషన్‌తో అయిపోతే అండ్ ఆ సింగిల్ ఎక్స్‌ప్రెషన్‌ని మీరు మళ్ళీ వాడాలనుకుంటే యూ కెన్ యూజ్ లాంబ్డా ఫంక్షన్స్. అండ్ వెన్ యూ హావ్ మల్టిపుల్ ఆపరేషన్స్ టు డూ అప్పుడు మనం ఫంక్షన్స్‌ని డిఫైన్ చేసుకుంటాం. సో, నేను మీకు ఎగ్జాంపుల్ కాబట్టి ఇలాగా మీకు సమ్ ఇవన్నీ నేర్పించాను గానీ బేసికల్‌గా ఒకవేళ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఐ మీన్ ప్రొడక్షన్ లెవెల్‌లో అయితే లాంబ్డా ఫంక్షన్స్ వాడతారు. సో, ఈ సమ్‌ని నేను ఎక్కడో ఒక దగ్గర స్టోర్ చేస్తాను. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఆఫ్ a, b. ఓకే. సమ్ అనేది మనకు ఆల్రెడీ పైన ఫంక్షన్ ఉంది కాబట్టి సమ్1 అంటాను. అండ్ నౌ ఈ ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం అంటే సమ్1 ఆఫ్ 1, 2 అండ్ ఈ సమ్ నేను ఎందులో స్టోర్ చేస్తానంటే xలో స్టోర్ చేస్తాను. నౌ ఐ విల్ ప్రింట్ x. సో, మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 3. సో, లాంబ్డా ఫంక్షన్ అంటే ఏం లేదు. ఎప్పుడైతే సింగిల్ ఎక్స్‌ప్రెషన్ ఉంటదో అప్పుడు మనం ఫంక్షన్ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు మనం లాంబ్డా ఫంక్షన్స్ వాడతాం. సో, లాంబ్డా ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందంటే లాంబ్డా అనే కీవర్డ్ రాస్తాం. అండ్ ఎక్స్‌ప్రెషన్స్‌లోని పారామీటర్స్ ఏవేవో ముందే రాసుకుంటాం ఇక్కడ. ఆ పారామీటర్స్‌తో ఎక్స్‌ప్రెషన్స్ మనం ఏవైతే రాయాలనుకున్నామో ఆ ఎక్స్‌ప్రెషన్‌ని డిఫైన్ చేస్తాం. ఓకే. డిఫైన్ చేసిన తర్వాత అప్పుడు ఈ సమ్1లోని ఏవైతే ఆర్గ్యుమెంట్స్‌ని మనం పాస్ చేయాలనుకుంటున్నామో అవి పాస్ చేస్తాం. ఇక్కడైతే నేను 1 అండ్ 2ని పాస్ చేశాను. అండ్ నౌ ఈ సమ్‌ని నేను xలో స్టోర్ చేసి xని ప్రింట్ చేస్తే మనకి 3 అని వచ్చింది. 1 + 3 ఈస్
1 plus 2 is 3. So that's it. And finally, recursion. So recursion అంటే ఏంటంటే, recursion is the process where a function calls itself again and again until a condition is satisfied. చూడండి, ఓకే, రికర్షన్ అంటే when a function calls itself until some condition is matched, until a condition is satisfied. ఓకే, సో దాన్నే మనం బేస్ కేస్ అని కూడా అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రికర్షన్ అంటే ఏంటో చూద్దాం. సో వెన్ ఏ ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్, నేను ఫంక్షన్ రాస్తాను కౌంట్ డౌన్ అని, అండ్ ఇందులో నేను ఒక n అనే వేరియబుల్ ని తీసుకుంటాను. ఓకే, అండ్ నేను మళ్ళీ కౌంట్ డౌన్ నే కాల్ చేస్తాను. ఓకే, ఫైన్, n-1. సో ఇప్పుడు నేను దీన్ని కనుక ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందంటే ఇన్ఫినైట్ లూప్ లోకి వెళ్ళిపోతుంది. కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని అనుకోండి, 10, దాని తర్వాత n-1 9. సో అలాగా ఆ ఫంక్షన్ రన్ అవుతూనే ఉంటది. సో ఈ ఫంక్షన్ మనం ఆపాలంటే దీన్ని సంథింగ్ కాల్డ్ యాజ్ వి హావ్ బేస్ కేస్. బేస్ కేస్ అనేది ఉంటది. సో నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఇక్కడ కౌంట్ డౌన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు నెంబర్ 10 ఇచ్చామనుకోండి, 10 9 8 7 6 5 4 3 2 1 0 దగ్గర ఆగిపోవాలి. సో మన బేస్ కేస్ అదే 0 దగ్గర ఆగిపోవాలి. కాబట్టి ఇఫ్ n ఈజ్ లెస్ దాన్ 0 దగ్గర ఆగిపోవాలి, బట్ 0 ఉండాలి కదా. సో లెస్ దాన్ 0, దెన్ బ్రేక్. ఎల్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, ఇఫ్ n ఈజ్ లెస్ దాన్ 0, బ్రేక్. ఎల్స్ ప్రింట్ n. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇనిషియల్ గా నేను నా వాల్యూ ఎంత ఇస్తాను, 5 ఇచ్చాం అనుకోండి, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 3 ఇచ్చాను అనుకోండి. లెట్స్ మేక్ ఇట్ మోర్ సింపుల్. 3 ఇచ్చాను. సో లెట్ us assume నేను 3 ఇచ్చాను. సో n వాల్యూ అనేది ఇనిషియల్ గా n ఈక్వల్స్ టు 3. n ఈక్వల్స్ టు 3 అయినప్పుడు మన బేస్ కేస్ చెక్ చేస్తుంది. ఇఫ్ n ఈస్ లెస్ దాన్ 0 కాదు, అప్పుడు ఎల్స్ లోకి వెళ్తుంది. ఎల్స్ లోకి వెళ్తే ప్రింట్ n. సో మనకి ఏం ప్రింట్ అవుతుంది, ప్రింటింగ్ ఏదైతే చేస్తుందో అది నేను ఇక్కడ రాస్తాను, అవుట్పుట్ ప్రింట్ n. సో ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ వి నేమ్ ఇట్ అవుట్పుట్. సో అవుట్పుట్ లో ఏమొస్తుందో అది నేను ఇక్కడ రాస్తాను. సో అవుట్పుట్ లో ఏమొచ్చింది, ఫస్ట్ ప్రింట్ n. దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, కౌంట్ డౌన్ ఆఫ్ n-1, అంటే మళ్ళీ ఇదే ఫంక్షన్ కాల్ చేస్తుంది. ఫంక్షన్ ఈస్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. n-1 అంటే ఎంత, 3 - 1 ఈస్ 2. సో ఇప్పుడు 2 ఉంటది. సో 2 అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, n ఈజ్ లెస్ దాన్ 0 అండ్ 2 ఈజ్ లెస్ దాన్ 0, నో. సో ప్రింట్ 2. 2 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇదే ఫంక్షన్ కాల్ చేస్తుంది, ఆ 2 - 1. సో n కాస్త 1 అవుతుంది. 1 అయినప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, ఇట్స్ ఫాల్స్. సో ఎల్స్ కండిషన్ లోకి వచ్చేసి ప్రింట్. సో 1 ప్రింట్ అయిపోతుంది. దాని తర్వాత ప్రింట్ అయిన తర్వాత n ఎంత ఉంది, 1 కదా. 1 - 1 ఈజ్ 0. సో n ఈజ్ ఈక్వల్స్ టు 0. నౌ 0 ఈజ్ లెస్ దాన్ 0, నో. సో దెన్ ప్రింట్ 0. దాని తర్వాత 0 - 1 ఈజ్ -1. సో -1 ఉంది కదా. ఇప్పుడు ఏమవుద్ది, ఇఫ్ n ఈజ్ లెస్ దాన్ 0, దెన్ బ్రేక్. సో -1 ఈజ్ లెస్ దాన్ 0 కాబట్టి ఇట్ విల్ బ్రేక్. సో దీని అవుట్పుట్ ఏదో చూద్దాం. నేను ఇంటెన్షనల్ గా ఇక్కడ ఎర్రర్ చేశాను. ఆ ఎర్రర్ ఏంటంటే బ్రేక్. సో బ్రేక్ అనేది మనకి ఇక్కడ ఎందుకు వర్క్ అవ్వలేదంటే, లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పడం మర్చిపోయాను. సో అందుకే బ్రేక్ అనేది ఓన్లీ లూప్స్ లోనే వర్క్ అవుతుంది. లూప్స్ కాకుండా మీరు ఎక్కడ వాడినా వర్క్ అవ్వదు. అందుకే బ్రేక్ అవుట్ సైడ్ లూప్ అన్నది. అంటే లూప్స్ లో మాత్రమే మనం బ్రేక్ అనే కీవర్డ్ ని వాడగలం, మిగతా బయట మనం వాడలేం. సో ఎప్పుడైతే మనకి అవుట్పుట్ n ఈజ్ ఈక్వల్స్ టు -1 అవుతుందో, కౌంట్ డౌన్ కంప్లీట్ అని మీరు సింప్లీ ప్రింట్ చేసుకోండి. ఓకే, లెట్స్ ప్రింట్ ఇట్. లెట్స్ కాల్ కౌంట్ డౌన్ 3. సో మనకి ఏంటి వస్తుంది, 3 2 1 0 తో పాటు 0 తర్వాత కౌంట్ డౌన్ కంప్లీట్ అని కూడా వస్తుంది. 3 2 1 0 కౌంట్ డౌన్ కంప్లీటెడ్. చూసారా, దిస్ ఇస్ హౌ రికర్షన్ వర్క్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఈ వీడియోలో నేను కొద్దిగా ఫాస్ట్ గా వెళ్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం కొద్దిగా ఫాస్ట్ గా వెళ్ళాలి. బికాస్
దిస్ ఈస్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్‌లో మీకు ఎక్కువ థియరీ అవసరం లేదు. వి నీడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ రైట్? ఇప్పటిదాకా మీకు ఎంతైతే చెప్పానో దట్స్ మోర్ దెన్ ఎనఫ్. అంటే ఇప్పటి వరకు చెప్పిన థియరీ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ టు అండర్‌స్టాండ్ ద ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్. సో, నెక్స్ట్ నుంచి నేను కొద్దిగా ఫాస్ట్‌గా ఉంటాను. అండ్ ఊప్స్‌లో మనం కొద్దిగా స్లో అవుదాం ఊప్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు. బట్ లెట్స్ కంప్లీట్ దిస్ సీరీస్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. అండ్ ఇక్కడి వరకు మీరు వీడియో చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు కామెంట్స్ చేయండి. కామెంట్స్ చేస్తే నాకు కొద్దిగా మోటివేషన్ లాగా ఉంటది. లైక్ పీపుల్ ఆర్ వాచింగ్ మీ. సో, ఐ షుడ్ డూ అనేది నాకేదో ఉంటది. ఐ యామ్ పుట్టింగ్ కంటెంట్ అండ్ నోబడీ ఈస్ వాచింగ్. సో, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్. అంటే ఎవరు చూడకపోతే ఇంకెందుకు అని నాకు ఉంటది. సో, వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. ఇంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు, ఇంతమంది చూస్తున్నారు. సో, వాళ్ళ కోసమన్నా వీడియో చేయాలని నేను కొద్దిగా కన్సిస్టెంట్‌గా పోస్ట్ చేస్తూ ఉంటాను.